హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీపీసీ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందండి. మనం రీసెంట్లీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి షార్ట్ కూడా చేసాం. మనం 6th రోజు దానికి సంబంధించిన నోటిఫికేషన్ 12th ఆగస్ట్ రోజు ఈ రోజు అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ వరకు అయితే చూడాలని కోరుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ ద్వారా వారు 135 వేకెన్సీస్ అయితే ఫిలప్ చేయడానికి చూస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇవన్నీ కూడా డిప్యూటీ మేనేజర్ లెవెల్లో ఉండేటటువంటి పొజిషన్స్, దట్టు E4 లెవెల్లో ఉండేటటువంటి పొజిషన్స్. మంచి శాలరీతో ఉంటుంది. దాదాపు 1.5 lakhs పైన ఉండేటటువంటి ప్యాకేజ్తో ఉన్నటువంటి పొజిషన్స్. కాబట్టి ఆపర్చునిటీ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మిస్ చేసుకోకుండా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి. మనమైతే షార్ట్ చేసాం, ఇప్పుడైతే ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు చూసుకోండి, 10/26. ఇది ఎన్టీపీసీ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చేసి 10th ఈ సంవత్సరంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్. మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ అనేది ఏదైతే క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ నుంచి దానికి వచ్చేసి మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక మనం చూసుకుంటే ముందుగా డీటెయిల్స్లో వచ్చేసి ఇవన్నీ కూడా డిప్యూటీ మేనేజర్ సంబంధించినటువంటి పొజిషన్స్ అండి. ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సిఏ అండ్ ఐ ఎట్ E4 లెవెల్లో అయితే ఈ పొజిషన్స్ ఉన్నాయి. దాంట్లో డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ కింద 40 పొజిషన్స్ అనేది ఉన్నాయి. అండ్ డిప్యూటీ మేనేజర్ మెకానికల్లో 55 పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ C&I కింద అయితే 40 పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికి కూడా అర్హత వచ్చేసి BE, బీటెక్, డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్లో అయితే చేసిన వారు ఉండాలి. అండ్ విత్ మినిమం 10 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. రిలవెంట్గా ఎక్స్పీరియన్స్ అయితే వారు అడుగుతున్నారు. ఈ పొజిషన్స్కి తెలంగాణ వారైనా సరే, ఆంధ్రప్రదేశ్ వారైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్కి అయితే వారు ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆఫీసర్స్, జాయింట్ వెంచర్స్ సంబంధించిన ఆఫీసెస్లో ప్లేసింగ్ చేయడానికి అయితే ఈ పొజిషన్స్ని అయితే వారు ఫిలప్ చేస్తున్నారు. వారు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చేసారండి. వారు వచ్చేసి ఏ పొజిషన్స్కి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మనం పొజిషన్స్కి అన్నిటికీ చూసుకుంటే 40 years అనేది ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఇక లెవెల్ పే స్కేల్ రిక్రూట్మెంట్ చూసుకుంటే E4 గ్రేడ్ కింద అయితే 70,000 నుంచి 2 lakhs వరకు అయితే ఈ పొజిషన్స్కి అయితే పేమెంట్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వారు ఇస్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే SC/ST వారికి 5 years అండ్ OBC వారికి 3 years ఉంటుంది. అండ్ PWBD వారికి అయితే వారి కేటగిరీ ప్రకారంగా 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది వారు కల్పిస్తున్నారు. ఈ పొజిషన్స్కి అయితే ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఫుల్ టైం డిగ్రీ అయితే చేసిన వారు ఉండాలి. యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్లోనే చేసిన వారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవాలి. కట్ ఆఫ్ చూసుకుంటే ఏజ్ కట్ ఆఫ్ కానీ చూసుకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ కట్ ఆఫ్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ డేట్ని అయితే విడుదలైందో దానికి సంబంధించిన డేట్ తోటే కట్ ఆఫ్ అంటే 12th ఆగస్ట్ కట్ ఆఫ్ చూసుకుంటున్నారు వారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది క్లియర్గా చూసుకుంటే ఎలా ఉంటుందంటే మల్టీ స్టేజ్ సెలక్షన్ అనేది ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్ మీద వారు వచ్చేసి షార్ట్ లిస్టింగ్ చేస్తారు. తర్వాత స్క్రీనింగ్ అనేది కూడా జరగచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నారో దాంతోపాటు రిటర్న్ టెస్ట్ అనేది పెట్టచ్చు, లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కూడా ఉండొచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది, లేదా కాంబినేషన్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. మినిమం ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి సంబంధించి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎవరైతే స్క్రీనింగ్ ప్రాసెస్లో అయితే అప్లై చేశాక వారైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మాత్రం ఇంటిమేషన్ అనేది జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ వారు పబ్లిష్ అయితే ఇంటిమేషన్ అనేది చేస్తుండ్రు. ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఎన్టీపీసీకి సంబంధించిన స్టేషన్స్, ప్రాజెక్ట్స్, జాయింట్ వెంచర్స్, సబ్సిడరీ ఏవైతే ఉన్నాయో వాటిలలో మాత్రం ఈ పొజిషన్స్ ఫిలప్ చేయడానికి అయితే వారు చూస్తున్నారు. ఇక ఎలా అప్లై చేయాలని చూస్తే ఇది కంప్లీట్గా వెబ్సైట్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి కెరియర్కి పోర్టల్కి వెళ్ళేసి చూడాల్సి వస్తుంది. అక్కడి నుంచి అప్లై చేయాలి. నేను చూపిస్తాను ఆ లింక్ అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ EWS OBC వారికి అయితే 500 రూపీస్ అయితే వారు కలెక్ట్ చేస్తున్నారు. మిగతా వారు ఎవరైతే SC/ST, PWBD అండ్ సర్వీస్ మెన్ ఉన్నారో వారికి మాత్రం ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు. ఫీజు పేమెంట్ అనేది ఆఫ్లైన్ మోడ్లో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అయితే పేమెంట్ చేయొచ్చు,
లేదు అంటే ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ దగ్గర మీ దగ్గర ఏదైతే ఉందో దాంతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మాత్రం మీరు అప్లికేషన్ ఫామ్ని స్లిప్ జనరేట్ అయింది మాత్రం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ యూనిక్ అప్లికేషన్ నెంబర్ ఏదైతే క్రియేట్ అవుతుందో అప్లై చేసేటప్పుడు దాంతో రిఫరెన్స్ అనేది జరుగుతుంది. ఇక మీరు అప్లై చేసే ముందు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేది మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని వారు కన్సిడర్ చేస్తారు. ఆయన పేరుని కూడా దాంట్లో ఉన్న దాని మీద కన్సిడర్ అనేది చేస్తారు. తర్వాత పాన్ కార్డ్ అనేది ఐడి కార్డ్ కింద, తర్వాత మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, డిగ్రీ ఏదైతే ఉందో ఫైనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మార్క్ షీట్స్, మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఇన్ ఆల్ సెమిస్టర్స్ సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత సిజిపిఏ, సిజిఐ ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉందో అది ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు కన్వర్షన్ ఆఫ్ మార్క్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత కేటగిరీలు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఐదర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారైనా సరే, ఎన్సీఎల్, ఓబీసీ వారైనా సరే, లేదా ఈడబ్ల్యూఎస్లో అప్లై చేసేవారు మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. డిజేబిలిటీ ఉన్నవారు వారి యొక్క సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో అయితే మీరు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కరెంటు సంబంధించిన ఆఫీస్లో ఏదైతే పనిచేస్తుందో దానికి సంబంధించి మొదటిగా ఉండదు. దాని తర్వాత కిందికి అన్నీ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇచ్చింది, మీ జాయినింగ్ లెటర్స్, పే స్కేల్ సంబంధించిన పే స్లిప్స్, ఇవన్నీ కూడా మీరు ఫామ్ 16, బ్యాంక్ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా ఏమేమి అనేది మీరు తీసుకెళ్ళచ్చు అనేది అవన్నీ కూడా అప్లై చేసేటప్పుడు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలనేది కూడా వారు చూపిస్తారండి. నోటిఫికేషన్ అయితే వారు నోటిఫై చేశారు. దాంతోపాటుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ప్రస్తుతానికి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో అయితే చేస్తున్నారో వారందరూ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి ఎవరైతే కరెంట్లీ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్లో అయితే వర్క్ చేస్తున్నారో వారు వచ్చేసి మాత్రం మినిమం 2 years ఆఫ్ సర్వీస్ రిక్వైర్డ్లో పే స్కేల్ 60,000 to 1,80,000 వరకు ఉండాల్సి ఉంటుంది. అది పే స్కేల్ ఆఫ్ E3 గ్రేడ్లో పనిచేసిన వారై ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయింది మాత్రం 12th of August 2026 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26th of August 2026 వరకు ఉంటుంది. కానీ ఎలిజిబిలిటీ ఉన్నవారు మాత్రం వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వరకు ఏదైనా సర్వర్ బిజీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ మీకు అప్లై క్లిక్ అనే బటన్ ఉంది. ఈ బటన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో వచ్చేసి మీకు 2 typesగా ఉంటుంది. కొత్త వారు ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నారో వారు న్యూ యూజర్ కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నవారో లాగిన్ ఐడి, యూజర్ ఐడి, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఉన్నవారు మాత్రం డైరెక్ట్గా యూజర్ ఐడి క్లిక్ చేసుకొని ఈమెయిల్ ఐడి కూడా మీరు రికార్డెడ్ ఈమెయిల్ ఐడి ఏదైతుందో అది చేసి లాగిన్ చేసుకొని మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేసి జనరేట్ అయిన స్లిప్ మాత్రం మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా నా తరపున అయితే ఆల్ ద బెస్ట్ అండి. ప్లస్ ఛానల్ ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొజిషన్స్కి మీకు తెలిసిన వారు ఎవరైనా సూటబుల్గా ఉన్నారనిపిస్తే మాత్రం వారికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో దట్ ఇట్ విల్ రీచ్ టు ద జాబ్ ఆస్పిరెంట్స్కి వెళ్తుంది. అలాగే కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.